టీడీపీ నేత బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఈసారి ఉప ఎన్నికలు వస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి స్థానిక ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. జగన్ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల నియోజకవర్గంలో పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అన్నారు. అక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకుండా 11 మంది ఉన్నారు కాబట్టి నువ్వు చేయెత్తుతేమో వాళ్ళు అవకాశం 4 సార్లు చేయెత్తితే 2 సార్లు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏదన్నా కానీ సమస్యలు నువ్వు ప్రస్తావించి అయ్యా మేము ఇట్లా ఏదో మళ్ళా మేమే వస్తామనుకొని కొన్ని ఇది చేసినాము. ఏదైనప్పటికీ ఆ పనులు అయితే పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. మీరు తప్పకుండా చేయాలని ఆయన స్థాయిలో ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా స్పందించి మనకి ఏవైతే అత్యవసరంగా ఉన్నాయో పెండింగ్ పనులు చేసేదానికి అవకాశం ఉండిండేది. అంత మంచి అవకాశాన్ని కూడా కోల్పోయి ఏదో పిల్లోళ్ళు అడిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చానే రానని కూర్చొని ఒకసారి నిన్ను గౌరవంగా అసెంబ్లీకి పంపించాము, నేను అసెంబ్లీకి పోనని కూర్చున్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అసెంబ్లీ వచ్చాది, మళ్ళీ అసలు మామూలుగా అయితే ఉప ఎన్నిక వచ్చి ఆయన పోటీ చేయకూడదు. వాస్తవంగా అయితే నువ్వు కక్కుర్తిపడి పోటీ చేసినావు అనుకో, పోటీ చేసినా కూడా మళ్ళీ నువ్వు అసెంబ్లీకి ఏం పోవు కదా. అటువంటిప్పుడు ప్రజలు అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యలు తీర్చేవాళ్ళని ఎన్నుకుంటారా, సారికి పోయి నేను ఇంటికాడ కూర్చుంటా అనే వాళ్ళు ఎన్నుకుంటారో ఒకసారి మీరే చెప్పాలా.